పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై భారత్ పాకిస్తాన్ మధ్య కాసేపట్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలను ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో చర్చలు ప్రారంభమవుతాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపైనే భారత్ చర్చిస్తామని చెప్పడంతో చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు చర్చలు జరిగిన తీరును మీడియాకు వివరించనున్నాయి భారత త్రివిధ దళాలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో సరిహద్దుల కాల్పుల విరమణ తదనంతరం పరిస్థితిపై భారత్ పాకిస్తాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో చర్చలు జరగనున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ కూడా తెలిపింది. ముందస్తు తదుపరి షరతులు లేకుండా చర్చలు జరగాలని భారతదేశం పేర్కొంది. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకి భారత డీజీఎం తో పాకిస్తాన్ డీజీఎం హాట్ లైన్ లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. వెంటనే అమలు చేద్దామని పాకిస్తాన్ కోరింది. 48 గంటల కాల్పుల విరమణ అమలు తర్వాత చర్చలకు పాకిస్తాన్ అంగీకరించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారతదేశం తరఫున విదేశాంగ కార్యదర్శి మిస్ట్రీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం కూడా భారతదేశం సరిహద్దు వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాత్రి పాకిస్తాన్ పై భారత్ తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని తమ సైన్యం తగిన రీతిలో సమాధానం చెప్తోంది అని కూడా విదేశాంగ కార్యదర్శి తెలిపారు. అయితే అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కూడా పాకిస్తాన్ కోరింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ తర్వాత చర్చలకి కూడా పాకిస్తాన్ అంగీకరించింది. అయితే ప్రకటన అనంతరం కూడా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ముందుగా అనుకున్నట్టు పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించి కాల్పులు కూడా జరిపింది. అయితే ఇప్పుడు ఈ రోజు ఏం టాక్స్ ఏమి ఉండకపోతున్నాయి అనేది కూడా ఒక ఊహ, అంటే స్పెక్యులేటివ్ గా ఢిల్లీ సర్కిల్స్ లో కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే కాశ్మీర్ లో ఎలాంటి ఎంగేజ్మెంట్స్, బార్డర్ లో పాకిస్తాన్ సైన్యాన్ని అట్లాంటివి ఏవి ఉంచకూడదు అనేది భారతదేశం ప్రతిపాదన పెట్టబోతోంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దీంతో పాటు వాటర్ ట్రీటీ, సింధ్ జలాలకు సంబంధించి ఏదైతే ఒప్పందం రద్దు చేస్తున్నారో అది అట్లే స్టే అండ్ హోల్డ్ అలాగే హోల్డ్ లో పెడతారు. అయితే టెర్రరిస్ట్ స్ట్రైక్స్ కాంట్ బి స్టాండర్డ్ ఆపరేషన్స్, అంటే టెర్రరిస్టులని ప్రోత్సహించడాలు వాటిపైన కూడా ఇంకెప్పుడు కూడా భారతదేశం పైన టెర్రరిస్టులు అటాక్ చేయొద్దని, అది కూడా ఒక ప్రతిపాదన పెట్టకూడదు అని. ఒకవేళ పాకిస్తాన్ దీనికి ఎలాంటి రెస్పాన్స్ అవుతుంది, కాశ్మీర్ లో మళ్ళీ తిరిగి కాశ్మీర్ ఇష్యూని ప్రధానంగా లేవనెత్తుతుందా, లేకపోతే సేమ్ ఇదే వాటర్ ట్రీటీ ప్రయారిటీని ప్రత్యేకంగా తీసుకుంటుందా, లేకపోతే టెర్రరిస్టులని తామే పంపమని అంగీకరిస్తుందా అనేది కూడా కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. కానీ ఇవన్నీ కూడా అంటే రక్షణ శాఖకు చెందిన కీలకమైన విషయాలు కాబట్టి ఇవన్నీ ఒక స్పెక్యులేటివ్ గానే చర్చించుకుంటున్నాము. సో కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేవి కూడా భద్రతా కారణాల దృష్ట్యా బయటికి వెల్లడించారు. కాకపోతే మాత్రము కాల్పుల విరమణ ఒప్పందము వైలేషన్స్ ఎన్నిసార్లు
పాకిస్తాన్ చేసింది, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు సిడిఎం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో పాటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ తో పాటు నేవీ చీఫ్ డికే త్రిపాఠి పాల్గొన్నారు. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రా చీఫ్ రవి సిన్హా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ కూడా రా అనేది ఎక్కడ కూడా సమావేశాల్లో మనం జరుగుతున్న సిరీస్ గా దాదాపు పాల్గామ దాడి ఏప్రిల్ 22న జరిగిన విషయం తెలిసింది. అప్పటి నుంచి కూడా సిరీస్ గా ప్రధాని నివాసంలో రక్షణ మంత్రి అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా అజిత్ దోవల్ పలుమార్లు భద్రతా త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశం నిర్వహించారు. కానీ ఎక్కడ కూడా రా చీఫ్ లేరు. సో ఈ రోజు ప్రత్యేకంగా రా చీఫ్ సిన్హా కూడా పాల్గొనడం కూడా గమనార్హము. సో కాల్పుల విరమణకి ఖచ్చితంగా పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా, అలాగే టెర్రరిజం ని చొరబాట్లని ఆపుతుందా, జమ్మూ కాశ్మీర్ లో భారత్ పెట్టే ప్రతిపాదనలకి యాక్సెప్ట్ చేస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో అయితే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో సింధు జలాలకు సంబంధించిన మాత్రము భారతదేశం తన వైఖరి చాలా కఠినంగా ఉండబోతోంది అనేది మాత్రము చాలా క్లియర్ గా తెలిసిపోతోంది. అలాగే టెర్రరిస్ట్ స్ట్రైక్స్ గురించి కూడా ఖచ్చితంగా దానిపైన స్టాండర్డ్ ఆపరేషన్స్ ఉంటాయి అనేది కూడా భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ కి కన్వే చేస్తుంది అనేది కూడా ఒక ఊహజనితంగా చర్చ జరుగుతోంది. అయితే కశ్మీర్ అంశాన్ని కూడా పాకిస్తాన్ పదే పదే కూడా లేవనెత్తే అవకాశం ఉంది. కానీ యథావిధిగా అంటే ఈ రోజు టాక్స్ బట్టి కూడా భవిష్యత్ అనేది అంటే నెక్స్ట్ ఫర్దర్ గా యుద్ధం అనేది ఉంటుందా లేకపోతే ఏంటి అనేది కూడా కీలకంగా మారనుంది. సో 12 గంటలకి ఈ యొక్క దీనికి సంబంధించిన హాట్ లైన్ లో కూడా టాక్స్ నడుస్తూ ఉంటాయి ఈ రెండు దేశాల డీజీఎంలతోని. ఇది అయిపోయిన తర్వాత కూడా మధ్యాహ్నం 2:30 నేషనల్ మీడియా సెంటర్ లో త్రివిధ దళాధిపతులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఆపరేషన్ సింధూర్ పైన. సో పాకిస్తాన్ అంటే దీన్ని బట్టి కూడా చూస్తుంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. పాకిస్తాన్ కి పెట్టే ప్రతిపాదనలు ఏవి కూడా అంటే పాకిస్తాన్ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా వక్రబుద్ధి చూపిస్తుంది. మేమే టెర్రరిస్టులకు బాధితులము అని చెబుతుంది. కానీ టెర్రరిస్టులకి ఐఎస్ఐ ట్రైనింగ్ ఇస్తుంది ఇంటెలిజెన్స్ లో. అలాగే ఆర్మీ మనం చాలా సార్లు కూడా చర్చించుకున్నాము, అమ్యునేషన్స్ ఎలా వాడాలో ఆర్మీ ట్రైనింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ ఇండియా దగ్గర ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో టెర్రరిస్ట్ యాక్టివిటీస్, స్లీపర్ సెల్స్ బార్డర్ లో అంటే సౌత్ కాశ్మీర్ లో కానీ మిగతా ప్లేసెస్ లో అనంతనాగ్ లో కానీ బారాముల్లాలో కానీ రాజౌరిలో కానీ ఎక్కడైతే టెర్రరిస్ట్ సింపథైజర్లు ఉన్నారో లోకలైట్స్ సహాయం ఎలా తీసుకుంటున్నారో వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తున్నాయి అనేది దానిపైన కూలంకూషంగా కూడా ఈ రోజు చర్చించే అవకాశం అయితే ఉంది. సో ఇండియా దగ్గర కంప్లీట్ గా ఒక బ్లూ ప్రింట్ అయితే ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు బార్డర్ లో, అలాగే ఆ క్యాంప్స్ లో ఎక్కడ ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు అనే దానిపైన పూర్తి సమాచారంతో కూడా భారతదేశం కలిగి ఉంది. సో ఇద్దరు డీజీఎంఓలు కాల్పులని విరమణ ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగిస్తారా లేకపోతే పాకిస్తాన్ కుక్కతోక వంకరాన చెందానా, ఇక్కడ డీజీఎంఓలు మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి పాకిస్తాన్ షెల్లింగ్ కు పాల్పడుతుందా అనేది కూడా చూడాలి. సో ఎందుకంటే ఇప్పటికే అక్కడ అంత పెద్ద అసలు బార్డర్ లో ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో కూడా పాకిస్తాన్ దాదాపు 36 సార్లు పైగా కూడా నిబంధనలు ఉల్లంఘించింది, రూల్స్ వైలేట్ చేసింది. బార్డర్ లో ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిపింది. దాదాపు 16 మందికి పైగా సివిలియన్స్ కూడా మరణించిన విషయం తెలిసిందే. సో దీనిపైన మధ్యాహ్నం 2:30కి త్రివిధ దళాధిపతుల భేటీలో కూడా మనకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సందీప్. సార్ థ్యాంక్ యూ శ్రీచరణ్.